అండి, వెల్కమ్ టు అభ్యాస్ స్పోకెన్ హిందీ ఛానల్. సో ఈరోజు కొన్ని మనం సెంటెన్సెస్ తీసుకున్నాము, అవేంటో చూద్దాం. తుమ్ కహా సే ఆ రహే హో అంటే నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు. మనము సాధారణంగా ఎవరినైనా అడుగుతాం కదా, నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు అని. సో దాన్ని హిందీలో ఎలా అనాలి? తుమ్ కహా సే ఆ రహే హో. ఓకే, ఆప్కే పాస్ క్యా క్యా హై, నీ దగ్గర ఏమేమి ఉన్నాయి, మీ దగ్గర ఏమేమి ఉన్నాయి అని మనం అడుగుతూ ఉంటాం కదా షాప్లోకి వెళ్ళాక. సో దాన్ని హిందీలో ఎలా అనాలి? ఆప్కే పాస్ క్యా క్యా హై అంటే మీ దగ్గర ఏమేమి ఉన్నాయి. ఓకే, ఓ సీడియోన్సే నీచే గిర్ గయా, ఎవరైనా కింద పడిపోతారు కదా మెట్లపై నుంచి, అప్పుడు అతను మెట్లపై నుంచి కింద పడిపోయాడు అని చెప్పాలి. ఎలా? ఓ సీడియోన్సే నీచే గిర్ గయా అంటే అతను మెట్లపై నుంచి కింద పడ్డాడు అని. ఓకే, పానీ బహుత్ ఠండా హై, నీళ్లు చాలా చల్లగా ఉన్నాయి. ఓకే, నీళ్లుగా చల్లగా ఉన్నాయి చోట వేడిగా ఉన్నాయి అంటే గరం అని మనము యూజ్ చేయొచ్చు. ఓకే, ఉసే చోట్ లగి హే, అతనికి దెబ్బ తగిలింది. ఎవరికైనా దెబ్బ తగిలితే మనము ఎలా చెప్పాలి హిందీలో? ఉసే చోట్ లగి హే. హమారా ఘర్ ఛోటా హే, మా ఇల్లు చిన్నగా ఉంది. మా ఇల్లు చిన్నగా ఉంది అని చెప్పాలి హిందీలో అంటే ఎలా చెప్పాలి? హమారా ఘర్ ఛోటా హే. చాలా చిన్నగా ఉంది అంటే ఇక్కడ బహుత్ అని యాడ్ చేస్తే చాలా చిన్నగా ఉంది అని వస్తుంది. తుమ్ కహా జా రహే హో, నీవు ఎక్కడికి వెళ్తున్నావు. ఇది ప్రెజెంట్ టెన్స్లో ఉంది. తుమ్ కహా గయే థే, నీవు ఎక్కడికి వెళ్ళావు అంటే ఇది పాస్ట్ టెన్స్. ఎక్కడికి వెళ్ళావు అని అడుగుతాం కదా. తుమ్ కహా గయే థే, గయే యా గయే థే. ఓకే, రెండు యూజ్ చేయొచ్చు అంటే నువ్వు ఎక్కడికి వెళ్ళావు అని. ఇది పాస్ట్ టెన్స్లో. తుమ్ కహా జావోగే, నీవు ఎక్కడికి వెళ్తావు. ఇది ఫ్యూచర్ టెన్స్లో. ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతాం కదా, నువ్వు ఎక్కడికి వెళ్తావు, ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతాం కదా. సో దానిని ఏమంటాము? తుమ్ కహా జావోగే అంటే ఇది ఫ్యూచర్ టెన్స్. ప్రెజెంట్ టెన్స్లో ఏమంటాము? తుమ్ కహా జా రహే హో, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు. తుమ్ కహా గయే థే, నువ్వు ఎక్కడికి వెళ్ళావు పాస్ట్ టెన్స్. తుమ్ కహా జావోగే, నీవు ఎక్కడికి వెళ్తావు. ఓకే, ఇది ఫ్యూచర్ టెన్స్. సో ఇలా ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్లో కూడా మనము వాడచ్చు. ఇలా మీరు ట్రై చేయండి.